నీవు నేను కృపచేత రక్షించబడ్డామని పౌలు చాలా స్పష్టంగా రాశాడు. ఇది నీ శక్తి సామర్థ్యము తెలివితేటలతో కాదు, భయము చేత ఆవరించబడిన చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించాడు. మనలో క్రీస్తు ప్రభువు అని అంగీకరించి బాప్తిస్మం అనే అనుభవంతో ప్రభువుని వెంబడిస్తున్న వారం కొంతమంది అయితే, క్రీస్తు నాకు తెలుసు, క్రీస్తుని నేను ఎరిగాను, నేను చాలా రెగ్యులర్గా మందిరానికి వెళ్తాను, కానీ క్రీస్తు యొక్క అనుభవాన్ని పొందకుండా ఉన్నవారిని సహితము పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తులంగా ఉన్న మన జీవితాల్లో దేవుని యొక్క కృపని ఎలా ఆస్వాదిస్తున్నామో, కానీ ఆస్వాదించిన కృపని ఎలా దుర్వినియోగం చేస్తున్నామో, ఆ కృపని పొందుకున్న నువ్వు నేను ఏ రీతిగా దాన్ని నిలబెట్టుకుంటున్నాము, ఆ పరిపక్వత దిశగా ఎలా నడుస్తున్నామని పరిశీలించుకోవడం అన్నిటికన్నా ప్రాముఖ్యమైన